హాయ్ అండి. ఇంకొక విషయం చెప్పనా, చాలామంది కొటేషన్లు చెప్తూ ఉంటారు కదా, లేడీస్ అనుభవాలు, జెంట్స్ అనుభవాలు చెప్తూ ఉంటారు. సో ఆ అనుభవాలు చాలా వరకు కరెక్టు. 90%, 95% లేకపోతే 90% వేసుకోండి. కొన్ని సుత్తున్నాయి, సొల్లువాగుడు ఉంటాయి. కానీ ఎందుకు అన్ని మాటలు చెప్పినా కూడా జనాలు వినడం లేదంటే ఆ మాటల్లో దేవుని ఆత్మ లేదు. ఎన్ని విషయాలు చెప్తారో తెలుసా, ఉన్న వాస్తవాలు చెప్తారండి వాళ్ళ లైఫ్ స్టైల్ నుంచి. ఈ మధ్య నేను ఒక కొటేషన్ చూశాను, ఒకళ్ళు చెప్తుంటే విన్నాను. భార్యాభర్తలు ఇద్దరు గొడవాడుకుని వెళ్ళిపోతుంటే, తన జీవితంలో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే చేయి పట్టుకుని బ్రతులాడితే ఉండిపోద్ది ఆడది. ఇంకా ఆడదేనికి ఆడే సర్వస్వం అనుకుంటుంది కదా. కానీ మగోడు అలా కాదంట, కాళ్ళు పట్టుకుని బ్రతులాడినా, ఎందుకంటే అవతల ఇంకొక దాన్ని చేయి పట్టుకున్నాడు కాబట్టి కాళ్ళు పట్టుకుని బ్రతులాడినా తన్నుకుని వెళ్ళిపోతాడంట. ఎంత సాడ్ అండి. సో నా జీవితంలో కూడా ఆల్రెడీ పెళ్లి కాకముందు ఎంతోమందిని లవ్ చేశాడు వీడు. నేను చెప్పాను కదా మొన్న వీడియోలో, డోక్పర్ నుంచి ఒకడు రాజు అన్నవాడు నాకు అసభ్యంగా మాటలు పెడుతున్నాడు, తిట్లు పెడుతున్నాడని. వాడి స్టేటస్లో వాడిదే డోకుపరు. అక్కడ ఒక అమ్మాయిని చూపించాడు నాకు, వాస్తవం ఇదంతా. వీడు చాలామంది తక్కువడేం కాదు, నా హస్బెండ్ చాలామందిని లవ్ చేశాడు. వాళ్ళకి లవ్లు, అఫేర్లు, తాగుడు అన్నీ ఉన్నాయి. అంత మెచ్యూర్డ్ మైండ్. నేనేం చిన్నపిల్లని తీసుకెళ్ళి అంటగట్టారు వెదవకి. సో అప్పటికి అన్ని కథ కార్యక్రమాలు అయిపోయి ఒక అమ్మాయిని లవ్ చేసి అమ్మాయి పెళ్లి చేసుకుందంట వేరే. వీడు మనస్తాపానికి గురైపోయి ఇంకా పిచ్చోడుగా తాగుడుకు బానిస అయిపోయి తిరుగుతున్న పరిస్థితిలో మాకు అక్కడ ఒక ఫ్యామిలీ ద్వారా పరిచయం అయ్యారు ఎలాగో. సో అది జరిగిన విషయం. మనసు నిండా ఎవరెవరో ఉంటే నన్ను అవసరానికి వాడుకున్నాడండి. అవసరం కదా, నీడు కదా, రోజు ఫుడ్ ఎలాగో అలా అవసరం కదా, వాడుకుని పిల్లల కన్నా తర్వాత పిల్లలను కూడా ఎంత రాక్షసత్వంగా చూసేవాడు తెలుసా. 2 పిల్లలు చనిపోవడానికి కూడా కారణమయ్యాడు, చాలాసార్లు చెప్పాను. సో పెళ్లి చేసాము, ఇంకా నాతో పని లేదు. మనవరాలు పుట్టింది, కొంత ఇల్లు వాకిళ్ళు నిర్మించుకోగలిగాము, నాతో పని లేదు. అంత క్రిమినల్ వెధవులు ఉంటారండి. నా చేతిలో గన్నుంటే ఒక్కసారి కాల్చేద్దును, అసలు అది లైసెన్స్ తెచ్చుకుని మరీ కాల్చేద్దును. అంత నీచానికి వడికట్టాడు ఆ వెధవ. సో మీరన్నా ఆచితూచి అడిగేయండి. అంతకుముందు ఏ విధమైన అఫేర్లున్నా, లవ్ స్టోరీలు తెలిసిన వాళ్ళని మాత్రం అవాయిడ్ చేయండి, ఓకేనా. అది నా అనుభవపూర్వకంగానే చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.